హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్కేఆర్ కలెక్షన్స్. ఈరోజైతే హై క్వాలిటీలో ఉన్న నెక్ సెట్స్ అండి, లాంగ్ హారాలు, షార్ట్ హారాలు, కంటే మోడల్స్, లేటెస్ట్ కలెక్షన్స్ అంతా ఈ వీడియోలో షేర్ చేశాను. స్కిప్ అవ్వకుండా చూడండి, వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటాయి. మీ అందరికీ ఈ కలెక్షన్ అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను. ఏ ప్రోడక్ట్ అయితే మీకు నచ్చుతుందో అక్కడ కాస్ట్ ఉంటుందండి. షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది, ఎందుకంటే డెలివరీ అతను ఊరికే ఇవ్వడు కదండి, వాళ్ళకు ప్లస్ ఐటమ్ ప్యాక్ చేసినందుకు బాక్సెస్ అలా అవుతాయి కదా, అందుకే షిప్పింగ్ ఛార్జెస్ అడుగుతారండి. అంతకంటే ఎక్కువ ఏముండదు. అయితే మీకు ఈ ప్రోడక్ట్స్ చూస్తున్నారు, నచ్చుతున్నాయి, కాకపోతే ఇది ఎలా బుక్ చేసుకోవాలి అనే డైలమాలో కూడా కొందరు ఉంటున్నారు. అది ఏంటంటే ప్రాసెస్ అనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే మీకు ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో మీకు ఏదైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి అక్కడున్న నంబర్కి మెసేజ్ చేయండి. మేము ఫస్ట్ అయితే అవైలబిలిటీ చెక్ చేస్తామండి. అంటే ఆల్మోస్ట్ అవైలబుల్ ఉంటాయి, కాకపోతే సమ్టైమ్స్ అట్లా అవుతాయి. అవైలబిలిటీ చెక్ చేస్తాము. ఒకవేళ అవైలబిలిటీ ఉంది అంటే మేము అడ్రస్ ఫార్మేట్ని మీకు షేర్ చేస్తాము. అలాగే అమౌంట్ సిఓడి మాత్రం అవైలబుల్ లేదండి, ప్రీపెయిడే అండి. ఆన్లైన్లో చేసుకోవాలి. ఆన్లైన్లో అమౌంట్ సెండ్ చేస్తే అడ్రస్ ప్రాపర్గా, అంటే మనకు మ్యాండేటరీ ఏంటి అంటే పిన్ కోడ్ అండి, మొబైల్ నెంబర్ అండి. అంటే అడ్రస్ ఫార్మేట్ ఉండాలి, కాకపోతే దాంట్లో మ్యాండేటరీ అనేవి పిన్ కోడ్, మొబైల్ నెంబరు, మన హౌస్ నెంబరు, హౌస్ నేము, కాలనీ నేమ్ ఉంటే సరిపోతున్నాయండి. కొందరు ఏం చేస్తున్నారంటే కొన్ని తెలియక హౌస్ నెంబర్ ఇచ్చేస్తున్నారు, కాలనీ నేమ్ ఇచ్చేస్తున్నారు, కాకపోతే హౌస్ నెంబర్ ఇవ్వట్లేదు వాళ్ళు. అది ఒకసారి జరిగింది, అందుకే ఈ విషయాన్ని కూడా షేర్ చేద్దామని ఈ వీడియోలో చెప్తున్నాను. మీరు అడ్రస్ సెండ్ చేసి అమౌంట్ సెండ్ చేశాక మేము బుక్ చేస్తామండి. వితిన్ 10 డేస్లో మీకు ఐటమ్ అయితే వచ్చేస్తుంది. కానీ బీడ్స్ మేకింగ్ ఐటమ్స్ మాత్రం కొంచెం డిలే అవుతాయి, పేషెన్స్గా ఉండాలండి. ఎందుకంటే వాళ్ళు కొందరైతే ఆర్డర్స్ని బట్టి చేస్తారు అలా, అందుకే బీడ్స్ మేకింగ్ ఐటమ్స్ అయితే కొంచెం డిలే అవుతాయి. 15 డేస్ అలా అవుతాయి. మేకింగ్ టైం 2 వీక్స్ అని పెడతారండి. మీరు బుక్ చేసుకున్న 4 డేస్లో మీకు ట్రాకింగ్ ఐడి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రాకింగ్ ఐడిని బట్టి మీ ఐటమ్ ఎక్కడి వరకు, అంటే ఫస్ట్ ఐటమ్ డిస్పాచ్ అయ్యాక ట్రాకింగ్ ఐడి ఇస్తారు కదా, అంటే పార్సల్ ప్యాక్ చేసి కొరియర్ చేశాక వాళ్ళు ఒక ఐడి ఇస్తారు, అది మీకు షేర్ చేస్తాము. ఆ ఐడిని బట్టి ఐటమ్ ఎక్కడి వరకు వచ్చింది, ఎక్కడ ఉంది, మేము ఇంట్లో ఉన్నప్పుడు ఐటమ్ మా ఇంటి వరకు వస్తుందా, మేము ఊరు వెళ్తాం, ఇలా చూసుకొని ప్రాపర్గా కొరియర్ వాళ్ళకి కొంచెం కోఆపరేట్ చేసి మీ ఐటమ్ని మీరు తీసుకోండి. చాలా హై క్వాలిటీ ఐటమ్స్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాము. మీకు ఏవైనా నచ్చినట్టయితే అవైతే అక్కడున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి. క్వాలిటీ అయితే అసలు నో ఇష్యూ అండి, చాలా చాలా బాగుంటాయి. జీజే పాలిష్లో కానీ ప్రీమియం క్వాలిటీలో కానీ అసలు ఎక్కడ తక్కువ క్వాలిటీ అనేదే ఉండదండి. చాలా చాలా బాగుంటాయి. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం మెసేజ్ చేయండి. ఈ వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి, ఇంకా మంచి కలెక్షన్స్ అయితే మీకు కనిపిస్తాయి. బ్యాంగిల్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, స్టాడ్స్ కానీ, కంటే మోడల్ సెట్స్ కానీ అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. ఈ కలెక్షన్లో మాత్రం ఇంకా డిఫరెంట్గా ఉన్నాయి. నవరత్న నెక్ సెట్స్ కానివ్వండి, అలా చాలా చాలా బాగున్నాయి. విత్ రీజనబుల్ కాస్ట్లో, అంటే లో కాస్ట్లోనే మీకు వచ్చేస్తాయి. క్వాలిటీ అయితే సేమ్ వీడియోలో ఎలా ఉందో అదే మీకు వచ్చేస్తుందండి. వేరే ప్రోడక్ట్స్ అయితే అస్సలు ఉండవు. అలానే ఇంకొకటి మర్చిపోకండి, నేను మర్చిపోను, ఏంటంటే మీకు వన్స్ ప్రోడక్ట్ రీచ్ అయ్యాక నాకు ఒక మెసేజ్ చేయండి, డెలివరీ అయింది ప్రోడక్ట్ అని మెసేజ్ చేసి. మళ్ళీ ఏంటి అంటే అన్బాక్సింగ్ వీడియో తీయాలండి. 99% ఐటమ్ అయితే డ్యామేజ్ రాదు, కాకపోతే ఇన్ కేస్ 1%, ఒక 5% అనుకోండి, చెప్పలేం కదా, ఆ 5%
ఐటమ్ అయితే ఎప్పుడైనా డ్యామేజ్ వచ్చుంటే మాత్రం వెండర్స్ మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేయరండి మనం డ్యామేజ్ వచ్చిందని చెప్తే. అలా ఎందుకు యాక్సెప్ట్ చేయరు అనేది ఏంటంటే వాళ్ళు కూడా నమ్మాలి కదండి. వాళ్ళు ప్యాక్ చేసి పంపించినప్పుడు డ్యామేజ్ వచ్చింది అని అంటే వాళ్ళైతే అన్నీ ప్రాపర్గా చూసుకొని ప్యాక్ చేసి పంపిస్తామని వాళ్ళ మైండ్ సెట్లో ఉంటుంది. కానీ మనం ఓపెనింగ్ వీడియో 24 hours లోపు తీయాలండి. అలా పార్సల్ వాళ్ళ కళ్ళ ముందు ఓపెన్ చేస్తున్నట్టుగా వీడియో తీసి ఉంచుకోండి. ఎందుకంటే ఇన్ కేస్ ఎనీ డ్యామేజ్ వస్తే అది యూజ్ అవుతుందండి. డ్యామేజ్ అయితే మ్యాక్సిమం రాదు. ఇన్ కేస్ వచ్చుంటే ఆ వీడియోని వెండర్స్కి పంపిస్తే కనుక వాళ్ళు మిడిల్లో కానీ కొరియర్ చేసే టైంలో కానీ ఎక్కడైనా డ్యామేజ్ అయి ఉండొచ్చు, కస్టమర్కి ప్రాబ్లం అవ్వకూడదు కదా అని వాళ్ళు కూడా ఓకే డ్యామేజ్ వచ్చింది యాక్సెప్ట్ చేసి మళ్ళీ ఇంకొక ఐటెం మీకైతే పంపిస్తారు. అంటే ఫస్ట్ మనకు రీచ్ అయిన ఐటెం మనం పంపించిన తర్వాత వాళ్ళు మళ్ళీ మనకి ఐటెంని అయితే పంపిస్తారండి. అందుకోసం వాళ్ళు కూడా ట్రస్ట్ చేయాలి కదండి. కొందరు ఏం చేస్తున్నారు అంటే నా కస్టమర్స్ అయితే ఎవ్వరు అలా చేయరు, ఇంతవరకు చేయలేదు, కానీ వింటున్నాను. కొందరు ఏంటంటే అలా ఐటెం రాగానే తీసుకొని వాళ్ళ చేతిలో కింద పడినా ఏం ప్రాబ్లం వచ్చినా అయ్యో డ్యామేజ్ వచ్చిందని చెప్తున్నారండి. అప్పుడైతే వీళ్ళు కూడా బుక్ చేసిన వాళ్ళు కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంది కదండి. అంటే అయ్యో అవునా మరి అన్బాక్సింగ్ వీడియో లేదు, వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేయరు, అయ్యో నాకు ఒక నెగిటివ్ వచ్చింది అలా ఫీల్ అవుతారండి. అందుకే అట్లాంటి న్యూస్లు నేను వింటున్నాను. అందుకే మీకు చెప్తున్నాను. అన్బాక్సింగ్ వీడియో అంటే కస్టమరు షాప్ వాళ్ళ ముందు మనం ఓపెన్ చేస్తున్నట్టుగా వీడియో తీయాలండి. కట్ కానీ పాజ్ కానీ అలాంటివి ఏవి చేయకూడదు. ఓపెన్ చేసినాము అంటే డ్యామేజ్ లేదు అని అనుకునేంత వరకు వీడియోలో చూపించాలండి. ఇదైతే ప్రాపర్గా ఉంటే మనకి హ్యాపీ అండి. కస్టమర్ హ్యాపీ, బుక్ చేసిన వాళ్ళు హ్యాపీ, అందరూ హ్యాపీగా ఉంటారు. చూడండి, ట్రెండింగ్లో ఉన్న పగడాల బ్యాంగిల్స్ కానివ్వండి, వైట్ స్టోన్వి కానివ్వండి, పర్ల్స్ కానివ్వండి, ఏవైనా రియల్గా గోల్డ్లో చేపించుకున్న మాదిరిగానే ఉంటాయండి. దాంట్లో అయితే ఎలాంటి డౌట్స్ అయితే వద్దండి. ఇంకా ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ మోడల్స్లో ఏవి నచ్చితే అవి స్క్రీన్ షాట్ తీసి నాకు మెసేజ్ చేయండి, బుక్ చేస్తాను. ఇంకా లేటెస్ట్ కలెక్షన్స్ కావాలి అనుకుంటే అక్కడున్న నంబర్కి మెసేజ్ చేయండి, గ్రూప్లో యాడ్ చేస్తాము. డైలీ అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. ఆ అప్డేట్స్లో కూడా మీరు లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్ని మీకు వచ్చేస్తాయండి. అలా లేటెస్ట్ కలెక్షన్ని కూడా మీకు వచ్చేలాగా అక్కడున్న నంబర్కి మెసేజ్ చేస్తే మేము గ్రూప్లో లింక్ ఇస్తాము. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్ ఉంది అనుకుంటే అక్కడున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరికైనా ఫార్వర్డ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.